తెలంగాణలో ఫ్యాక్షన్ సంస్కృతి. రేవంత్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సంధ్య థియేటర్ ఘటనలో రేవతి మృతి బాధాకరం. అల్లు అర్జున్ను టార్గెట్ చేసుకుంటున్నట్టుగా రేవంత్ తీరు. గురుకుల పిల్లలు చనిపోతే స్పందన లేదు. 80 మందికి పైగా డ్రైవర్లు చనిపోతే చలనం లేదు. 450 మందికి పైగా రైతులు చనిపోయిన పట్టింపు లేదు. సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. చట్టం నీకు కాంగ్రెస్ నాయకులకు చుట్టమా? నేషనల్ మీడియాతో హరీష్ రావు. రేవంత్ రెడ్డి తమ్ముడి అరాచకాల వల్ల చనిపోతున్నానని సుసైడ్ నోట్ రాసి సొంతూరు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. ఇంతవరకు నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని, చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా, చట్టం నీకు చుట్టమైందా అని నిలదీశారు. 80 మందికి పైగా ఆటో డ్రైవర్లు చనిపోతే చలనం లేదని, 450 మందికి పైగా రైతులు చనిపోతే స్పందన లేదని అన్నారు. కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయడం వల్ల రాష్ట్రం ఇమేజ్ దెబ్బతిని నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. మొత్తానికి తెలంగాణలో ఫ్యాక్షన్ సంస్కృతి అంటే ఒక గొడవ జరిగితే అది మనసులో పెట్టుకొని మాటు వేసి మరీ చంపడం, అంటే పగను పెంచుకుంటూ పోవడం. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా తన అక్కసును తన పగను ఫ్యాక్షన్ లీడర్లలాగా పెంచుకుంటూ పోతున్నాడు అనేది హరీష్ రావు గారు చెప్తున్న మాట. నిజానికి అల్లు అర్జున్ విషయంలో మాత్రం పనిగట్టుకొని కాంగ్రెస్ మొత్తం ఒక స్టాండ్ తీసుకొని అల్లు అర్జున్ని ఎంత బజార్కు గుంజాలో అంత బజార్కు గుంజి విలన్గా ఎంత చిత్రీకరించాలో అంత చిత్రీకరించే ప్రయత్నం చేసిండు. అల్లు అర్జున్ 100% రోడ్ షో చేసిండు. ఆ రోడ్ షో వల్ల విపరీతమైన జనం వచ్చిండు, విపరీతమైన తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనలో ఓ కుటుంబం ప్రాణం కోల్పోయింది, ఇంకో ప్రాణం విలవిలలాడుతున్నది. అదంతా ఒక బాధాకరం. కొన్నిసార్లు అనుకోకుండా జరిగే సంఘటనలు అవి, కొన్నిసార్లు అనుకోకుండా జరిగే సంఘటనలు. కానీ మరి ఈ ఘటనలు ఏంది? 450 మందికి పైగా రైతులు చనిపోయినలాట. అంటే రోజుకు సగటున ఒక్కరు లేదా ఇద్దరు తెలంగాణలో రైతులు చనిపోయింది. ఇక అదేవిధంగా 80 మందికి పైగా డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇంకా వేరే డ్రైవర్లు కావచ్చు, కానీ 80 మందికి పైగా డ్రైవర్లు చనిపోయింది. దేనివల్ల? నీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల గిరాకీ కాలేదని, దందా జరుగుతలేదని, ఆటో ఎవరు ఎక్కుతలేరని ఈ 80 మంది చనిపోయినలాట. ఈ లెక్క ఎక్కువ ఉండవచ్చు కానీ 80 మంది అని రాసింది. 80 మంది చనిపోయినలాట. సాయిరెడ్డి ఆత్మహత్య స్వయంగా ఆయన లెటర్ రాసిండు. యనుముల కుటుంబం వల్లే, వాళ్ళ ఒత్తిళ్ళ వల్లే, వాళ్ళ టార్చర్ వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని లెటర్ రాసి చనిపోయిండు సాయిరెడ్డి. మరి దీని మీద ముఖ్యమంత్రి గారి స్పందన లేదు, కేసు పెడితే తీసుకునేటోళ్ళు లేడు, ఎవరు లేరు. అంటే చట్టమేమో మీకు చుట్టమైపోయింది. అల్లు అర్జున్ దుర్ఘటనలేమో అల్లు అర్జున్ని విలన్గా చూపించి జైలు వేసి మళ్ళీ విచారణకు పిలిచి ఇట్లా ఆయనను నానా తిప్పలు పెడతాను అల్లు అర్జున్ని. ముఖ్యమంత్రి గారి నుంచి ఆర్డర్ ఎప్పుడైతే వచ్చిందో అల్లు అర్జున్ని వేసుకోర్రి, అల్లు అర్జున్ని చీల్చి చెండాడండి, అల్లు అర్జున్ని విడిచిపెట్టొద్దు, మనకు కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టే అంతటోడా వాడు ఒక చిన్న యాక్టర్ మన మీద, పాలకుల మీద కౌంటర్ ప్రెస్ మీట్ పెడతాడా? చలో వాడిని అందుకొని అనగానే ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే తీన్మార్ మల్లి గాని వరకు, అంటే ఒక చిల్లరోడు కదా వాని వరకు, అక్కడి నుండి మొదలు పెడితే కోడంగల్లో ఉన్న 4 పోరగాళ్ళు ఓయూ జాక్ అని పేరుతోటి వచ్చి అల్లు అర్జున్ ఇంటి మీదకి పోయి దాడి చేసే వరకు. మామూలుగా అల్లు అర్జున్కి కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ మరి వాళ్ళందరూ సైలెంట్గానే ఉన్నారు. ఎవ్వరు ఎక్కడ కూడా రెచ్చిపోతలేరు, సైలెంట్గా ఉన్నారు. చాలా సమన్వయం పాటించిండు వాళ్ళు. ఆ విషయంలో వాళ్ళని ఒప్పుకోవచ్చు. చాలా పద్ధతిగా ఉన్నారు వాళ్ళు. ఏం జరుగుతుందో అనవసరంగా మళ్ళీ మనం కోపతాపాలకు పోతే మళ్ళీ మన హీరోకి చెడపేరని అందరు పద్ధతిగా ఉన్నారు. కానీ ఈ చిల్లరగాన్లు ఓయూ జాక్ అని పేరుతోటి పోయి అల్లు అర్జున్ ఇంటి మీద విధ్వంసం చేసి వచ్చి మళ్ళీ నిన్ను అంటారు కదా, సార్ మాకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ 200 కాల్స్ చేసింది సార్, మీరు చేసింది మంచి పని, ఇంకా తన్నుతారు.
కోర్టు ఆల్రెడీ ఆయన కేసు కోర్టుకు పోయింది, ఆయన జైలుకు పోయొచ్చిండు, విచారణ జరుగుతుంది. మీకేం నొప్పిరాబాయ్? ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నాక మీ నలుగురు బొచ్చుగాన్లు పోతే అక్కడ న్యాయం చేస్తారని మీరు ఉరికి ఉరికి పోయి అక్కడ కుండీలు బలగొట్టుడు, వాళ్ళ ఇంట్లో పోయి దౌర్జన్యం చేసుడు, ఇది నేరం కాదా? మళ్ళీ మాకు ఫోన్ చేస్తానంటే చేయరా? 100% చేస్తారు. ఒక్కరిని టార్గెట్ చేసి నీ అధికార వ్యవస్థ అంతా ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తే ఏదో ఒక రోజు ఈ జనం ఇప్పుడు విమర్శించుకుంటాను కావచ్చు అల్లు అర్జున్ని. ఎందుకంటే రేవంత్ గారి మరణం జరిగింది కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద కోపంతో అసహించుకుంటాను కావచ్చు. కానీ ఏదో ఒక రోజు మళ్ళీ ఇది తిరగబడితే నీ రేవంత్ రెడ్డి గారికి అక్కడికి పోయిన నలుగురికి కూడా ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలో ఆ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు. సాయి రెడ్డి చచ్చిపోతే ఎఫ్ఐఆర్ ఉండదా? ఆత్మహత్య చేసుకొని పేరు రాసి రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ముల పేరు రాసి చనిపోతే ఉండదా కనీసం?